యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవించబడుతున్నారు. మీ ముందున్న అడ్డు ఆటంకాలు, శోధనలు, కీడు ప్రమాదాలని దేవుడు దూరం చేయబోతున్నాడు. త్వరలో 2 అద్భుత కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ యొక్క సమస్యల నుండి, శోధన నుండి, పోరాటం నుండి దేవుడు తొలగించడానికి మీరు చూడబోతున్నారు. దేవుని చేత అభిషేకించబడబోతున్నారు. ఆత్మీయతలో ఒక గొప్ప పెను మార్పును చూడబోతున్నారు. కీర్తన 89, 20, 21, 22 ఈరోజు దేవుని యొక్క వాగ్దానమై ఉంది. ఆ వాగ్దానాన్ని దయచేసి రోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దావీదు లాంటి ఒక ఆశీర్వాదం, విడుదల, అభిషేకం మీ జీవితంలో ప్రత్యేకంగా కనపడబోతుంది. ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ ద్వారా నేను ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు నేర్పించాలని, వివరించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక అబ్బాయి, ఇంటర్మీడియట్కి వచ్చిన అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, తన పేదరికాన్ని బట్టి, తనకు తల్లిదండ్రులు లేరు కాబట్టి, తనను ఆదుకున్న వారు ఎవరు లేరు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే తన పై చదువు కోసం చాలా కష్టపడుతున్నాడు. అంటే కాలేజీలో ఫీజు కట్టాలి, తర్వాత హాస్టల్ ఫీజు ఉంటుంది, తర్వాత ఇంకా స్కూల్లో మరి అడ్మిషన్ ఫీజు ఉన్నాయి, పుస్తకాలు, వీటి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. సో మార్నింగ్ ఏం చేస్తున్నారంటే ఈ న్యూస్ పేపర్ అమ్ముతూ దాంట్లో కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆ తర్వాత పాల్ ప్యాకెట్, ఇంటింటికి వెళ్ళి పాల్ ప్యాకెట్ ఇస్తూ మరి దాంట్లో కొంచెం ప్రతి నెల వచ్చే కొంచెం డబ్బులు పోగు చేసుకుంటున్నాడు. ఇంకా తర్వాత ఇంకేం చేస్తున్నాడంటే ఇంకొక అబ్బాయి తర్వాత ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి అక్కడ సాయంత్రం పని చేస్తున్నాడు. కాలేజీకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కిరాణా కొట్టులో పని చేస్తున్నాడు. తర్వాత హోటల్లో పని చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ పోగు చేసి ఆయన కాలేజీలో చేరి స్కూల్లో, ఇంటర్మీడియట్లో మరి కాలేజీలో కూర్చున్నాడు క్లాస్లో. ఇంకొక అతను ఏం చేస్తున్నాడంటే, ఇంకొక అబ్బాయి ఆయన చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అదంతా వాళ్ళ నాన్న మరి కష్టపడి సంపాదించిన ఆ సొమ్ము చేత కాలేజీలో ఫీజు కట్టి ఆయన్ని కాలేజీలో కూర్చోబెట్టాడు. ఇద్దరు పక్కనే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటి? కాలేజీ వాళ్ళు ఎవరు గొప్ప అనుకుంటారు? ఎవరు గొప్ప అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫీజే కాబట్టి, ఇద్దరు ఫీజు కట్టారు కాబట్టి ఎవరు దీంట్లో గొప్ప లేకపోతే తక్కువ అని లేదు. ఇద్దరు ఫీజు కట్టారు కాబట్టి సరిపోయింది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకరేమో ఫీజు కట్టడానికి ఎంతో నానా తిప్పలు పడి కష్టపడి ఫీజు కట్టాల్సి వచ్చింది. ఇంకొకరేమో వెరీ సింపుల్గా ఇంకొక ఆయనతో రిలేటెడ్ ఆయన ఒక బ్లడ్ అయిన తండ్రి కడితే ఆ ఫీజు కట్టడం అనేది జరిగింది. మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు నేర్చుకోవాల్సి ఏంటంటే, నేను దేవుని నీతి చేత బ్రతుకుతాను, దేవుని నీతిని బట్టి జీవిస్తాను, దేవుని నీతిని బట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతానని నిర్ణయానికి మీరు రావాలి. రోమపత్రిక 10వ అధ్యాయం 3-6 బట్టి విశ్వాసం ద్వారానే మరి నీతిమంతుడు బ్రతుకుతాడు. విశ్వాసమే ఆయన నీతిగా ఎంచబడుతుంది. అదే కృప చేత మనం పొందుకున్న నీతి అయి ఉందని బైబిల్లో రాయబడి ఉంది. ఇలా కష్టపడి మనమే కష్టపడి పైకి రావటాన్ని బైబిల్ ఏమంటుందంటే, యెషయా గ్రంథం 64:6లో అది మురికి కుట్టతో సమానమని రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని నీతి అంటే దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క గొప్పతనం, దేవునిలో ఉన్న ఆ యొక్క యథార్థతను బట్టి మనం బ్రతకాల్సిన వారమై ఉన్నాం. మన కోసం దేవుడు సిలువలో సమస్తం చేసి ముగించేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు సిలువలో చేసి ముగించిన వాటిని నువ్వు విశ్వసించి నమ్మి దాన్ని అనుసరించాలి తప్ప నువ్వు దానికోసం వెల చెల్లించాల్సిన అవసరం లేదు. పాపానికి వచ్చే జీతం మరణం. ఈ మరణాన్ని యేసు ప్రభు, మరణం లేని దేవుడు మరణాన్ని అనుభవించాడు. యేసు ప్రభువుకు మరణం లేదు, ఎందుకంటే ఆయన దేవుడు.
కానీ మన నిమిత్తం ఆయన మరణాన్ని అనుభవించాడు. మన పాప నిమిత్తం ఆయన మన పాపాన్ని తన మీద పెట్టుకున్నాడు. ఆయన తన అనుభవించాల్సి వచ్చింది. అందుకొరకు ఆయన మరణాన్ని మింగివేయాల్సి వచ్చింది. చూడండి, ఒక ప్లేట్లో ఒక లడ్డు ఉంది. ఒక లడ్డు నా కోసం ఉంచబడింది. అది తింటే కనుక నేను చనిపోతాను. కానీ ఇప్పుడు చూస్తే ఆ పాయసంతో కూడిన లడ్డు లేదు. అది నేను ఎక్కడ చనిపోతానేమని చెప్పి ఆ పక్కన ఉన్న అతను తినేశాడు. నన్ను ప్రేమించిన వ్యక్తి తినేశాడు. కాబట్టి ఆయన చనిపోయి నేను బ్రతికాను. సో దేవుని ప్రేమ మరణం కంటే గొప్పది. కాబట్టి నేను చనిపోవాల్సిన స్థానమును యేసు చనిపోయాడు. ఇప్పుడు నేను ఆయన నీతిని సెలబ్రేట్ చేయాలి. ఆయన నీతి నేను కొనియాడాలి. ఆ నీతి ప్రకారం నడుచుకోవాలి. ఆ నీతి నేను అనుభవించాలి, గ్రహించాలి. అదే మీరు చేయాల్సింది. దేవుడి నీతిని బట్టి మీరు బ్రతకగలుగుతారు, జీవించగలుగుతారు. దేవుడి ఈ మాటను ఆశీర్వదించుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నీ నీతి ప్రకారం జీవించటకు సహాయం చేయండి. నీలో బ్రతకటకు సహాయం చేయండి. వర్ధులొచ్చండి ప్రభా, పంపదుపచ్చండి ప్రభా, అభిషేకించండి ప్రభా. నీ ప్రస్తుతం ఇప్పుడే తాకనగాక. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.